ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఈ లోకంలో అభివృద్ధి పరచబడకుండా ఎన్నో వనరుల స్థితి ఎంతో జాలికరము. ప్రతివారు ఏదో గొప్ప పనిని వారి వారి పరిధిలో చేయడానికే సృష్టింపబడ్డారు. మనందరికీ ఏదో ఒక దానిలో గొప్ప కావడానికి అవసరమైన సామర్థ్యం ఉంది. ఒక మంచి భార్యగా, ఒక గొప్ప తల్లిగా, ఒక గొప్ప వ్యాపారిగా, ఒక గొప్ప తండ్రిగా మొదలగు విధముగా మనము ఏది చేసినా మంచి ఆలోచన కానీ, కళలు కానీ, దర్శనాలు కానీ చిన్నవిగా ఉండకూడదు. చిన్న విషయాలు ముఖ్యమే, వాటిని మనము చులకన చేయకూడదు. కానీ మన భావాలు, కళలు, దర్శనాలు పెద్దవిగా ఉండాలి. ఎందుకంటే మనం సేవించే దేవుడు గొప్పవాడు. దేవుడు మనందరిని సృష్టించినప్పుడు ప్రతి ఒక్కరిని రూపొందించి మెరుగుపరిచి మనలోనికి జీవమనే ఊపిరిని ఊది తదుపరి తనలో ఒక అంశమును కొద్దిగా మనలో ప్రతి వానిలో ఉంచాడు. మనలో ఒకరు సంగీతపు వరము కలిగి ఉండవచ్చు, మరి ఒకరు ప్రసంగించే వరము కలిగి ఉండవచ్చు, ఇంకొకరు రచించే వరము కలిగి ఉండవచ్చు. సమస్య ఎప్పుడు వస్తుందంటే మన సామర్థ్యాన్ని అభివృద్ధి పరుచుకునే బదులు మనకిచ్చిన బహుమానాలతో ఇతరులను చేస్తున్న దానిని చేయడానికి ప్రయత్నించినప్పుడు. మనలో సామర్థ్యము పూర్తిగా ఉంది, మనము ఒక పొరపాటుగా ఉద్భవించలేదు. మనము మరీ వృద్ధులము కాదు, మరీ చిన్నవారము కాదు. మనకు దేవుడిచ్చిన కళలు, దర్శనాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తు కోసము దేవుడు మనకిచ్చే దర్శనాలు, కళలు నెరవేర్చగలిగేవే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఆయన మన యందు ఉంచిన దానిని అభివృద్ధి పరచుకోవడానికి శ్రమ, సహకారము, విధేయత మరియు పట్టుదలతో కూడిన జ్ఞానాభివృద్ధి మనకి ఎంతో అవసరము. అదే మనలను మంచి గొప్పవారిగా చేయుటకు ముందుకు నడిపిస్తుంది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.